డిఎన్ఏ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్ 2026 లోక్సభ ఆమోదం పొందింది. విపక్షాల గందరగోళం నడుమ మూజువాణి ఓటుతో ఓకే అయింది. బిల్లు ఆమోదం సందర్భంగా అధికార పార్టీపై రాహుల్ చేసిన ఈడియట్స్ వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ సందర్భంగా మోడీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ నేతలు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ నుంచి డాక్టర్ స్వాతి గారు, బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు, అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే నాతో పాటు మా కొలీగ్ శివ కూడా ఉన్నారు. ముందుగా యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026 నిజంగా పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టగలదా, లేదంటే ఓన్లీ చట్టం వరకే పరిమితమా? మస్తాన్ రావు గారి మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న ఖచ్చితంగా అండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ తర్వాత ఏదైతే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయో, సో దాదాపు 12 మంది నుంచి 20 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఆ నిరసన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలకు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఈరోజు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన పరిస్థితి. సో ఈ బిల్లులో ప్రధానంగా ఏంటంటే 15 రకాల చర్యల్ని చట్ట విరుద్ధ చర్యలుగా మెన్షన్ చేశారు. దీనికి ప్రశ్నాపత్రాలు, అదేవిధంగా ఆన్సర్ కి లీక్ చేయడం కావచ్చు, లేదంటే ఓఎంఆర్ షీట్లు ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, లేకపోతే నకిలీ అడ్మిట్ కార్డులు ఎగ్జామినేషన్స్ కి సంబంధించి క్రియేట్ చేయడం కావచ్చు, ఫేక్ వెబ్సైట్లు, అదేవిధంగా ఎగ్జామినేషన్ సందర్భంగా కంప్యూటర్స్ ని హ్యాక్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఒకళ్ళకి బదులుగా ఇంకొకళ్ళు ఎగ్జామ్ రాస్తే కావచ్చు. వీటితో పాటు ఏంటంటే మరిన్ని చర్యలు కూడా దీనికి ఈ బిల్లులో మెన్షన్ చేశారు. ఏంటంటే ఈ లీకేజీకి సంబంధించి ఏదైనా వెలువడితే కనుక ప్రత్యేక టాస్క్ ఫోర్సు రంగంలోకి దిగుతుంది, వెంటనే దర్యాప్తు చేపడుతుంది. అదేవిధంగా ఏజెన్సీలు ఏదైనా పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏదైనా ఏజెన్సీ కనుక తప్పు చేస్తే దాన్ని 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులు పెడతారు. సో వాళ్ళకి 5 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించే పరిస్థితి కూడా ఉంది. సో అదేవిధంగా నిందితుల ఆస్తుల్ని కూడా జప్తు చేసే పరిస్థితి. అదే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అది కూడా 60 రోజుల లోపల దర్యాప్తు తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దగ్గర నుంచి కూడా 3 నెలల లోపు కోర్టు తీర్పు ఇవ్వాలనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా జరిమానా విషయానికి కానీ లేదా జైలు శిక్ష విషయానికి కానీ వస్తే 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అదేవిధంగా జరిమానా 10 లక్షల నుంచి 50 లక్షల దాకా, కొన్ని సందర్భాల్లో 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలాగా ఈ బిల్లులో అన్ని పొందుకొచ్చాయి. నిజానికి 2024లో ఈ బిల్లు కూడా గతంలో తేవటం జరిగింది. దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ రోజు యాంటీ పేపర్ లీక్ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదం. మీరు ప్రస్తావించినట్టే బిల్లులోని అంశాలన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అంత బాగానే ఉంటుంది. ఎన్ని బిల్లులు తీసుకొచ్చినా, ఏ వ్యవహారంలో బిల్లు తీసుకొచ్చినా వాటిని అమలు చేయడం దగ్గరే కదా అసలు ప్రాబ్లం వస్తుంది. అమలు సరిగ్గా జరుగుతుందా? గతంలో మనం ఢిల్లీలో నిర్భయ వ్యవహారంలో జరిగినటువంటి స్టూడెంట్ మూవ్మెంట్ చూసాం, ఏ రకంగా వచ్చింది అనేది. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అమలు అనేది కొంత కఠినంగా కనిపిస్తుంది కదా, ఏం చెప్తారు? ఖచ్చితంగా శివ గారు, ఏంటంటే మనకి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. ఇప్పుడు కొత్తగా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీ కానీ, జన్జీ యువత కానీ ఆందోళన దేశవ్యాప్తంగా చేపట్టింది కాబట్టి దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మేము ఇలాంటి చేస్తున్నాం, ఇలాంటి అమెండ్మెంట్ తెస్తున్నాం, దానివల్ల ఇంకా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటాం అనేది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేస్తా ఉంటారు. దానిలో భాగంగా నీకు జరిగింది అనేది కూడా ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత అప్పటికప్పుడు ఈ బిల్లుని తీసుకొచ్చి ఆమోదం పొందేలాగా చేయటం, లేదంటే చర్చ పెట్టడం అన్ని కూడా చూసినప్పుడు మీరు అడిగిన ఏదైతే ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు ఉన్న వాటిని జాగ్రత్తగా అమలు చేసుకుంటే సరిపోయేది. కానీ అమలు అవ్వలేదు కదా. ఇంతకు ముందున్న చట్టాలు అమల్లో వైఫల్యమా, చట్టాల్లో లోపాలా, మళ్ళీ ఇంకా కొత్త చట్టాలు రావడాన్ని ఎలా చూడొచ్చుంటారు? చట్టంలో లోపాలు కాదండి, యాక్చువల్ గా అమలులో ఏదైతే అమలు చేయాలో ఆ అమలులో లోపాల వల్లే యువతలో కావచ్చు, ఎవరైతే మనకి స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా అసంతృప్తి ఎందుకు పెళ్లిపికింది. వాళ్ళు ఈ రోజు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి మమ్మల్ని కొట్టండి, చంపండి, కానీ మాకు న్యాయం కావాలని ఎందుకు అడిగారు? సో ఈ మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయటంలో వైఫల్యం చెందాయి కాబట్టి, ఎందుకంటే 2025లో కూడా ఇలాంటి నీటికి సంబంధించిన లీకేజ్ జరిగాయి. అంతకుముందు చాలా ఎగ్జామ్స్ సంబంధించి
ప్రతిపక్షాలు కూడా ప్రస్తావించింది కదా 152 ప్రశ్నాపత్రాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా లీకేజీలు ఉన్న పరిస్థితి. మరి వాటిలో ఎందుకు మీరు ఉన్న చట్టాలను వినియోగించలేకపోయారు? ఆ నిందితుల్ని జైలులోకి ఎందుకు పంపలేకపోయారు? ఆ నిందితుల ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయలేకపోయారు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పుడు ఏదో జనజీవ ఉద్యమం జరిగింది, పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే దీన్ని అడావుడిగా తీసుకొచ్చారా అనేది కూడా నడుస్తూ ఉంది. అదొకటి. రెండోది ఏంటి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈడియట్స్ అనే వ్యాఖ్యలు, ఆ విషయం అయితే నేను ఒక స్టూడెంట్ ని మాట్లాడితే ఆ స్టూడెంట్ చెప్పిన మాటల్ని ఆయన కోట్ చేస్తూ ఈడియట్స్ అనేది అన్నారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ సత్యం పలుకుతారు లేకపోతే నేర్చుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళు స్టూడెంట్స్ గా ఉంటారు, అలాంటి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈడియట్స్ అనేది అన్నారు. ఇప్పుడు బీజేపీ సభ్యులు ఏంటి, ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఈడియట్స్ అంటావా అని చెప్పి క్షమాపణ చెప్పాలి అనేది కూడా ఈ రోజు రగడకి కూడా కారణం. టోటల్ గా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో కొంత వైఫల్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఒక విద్యార్థులుగా కాకుండా సంఘ విద్రోహ శక్తులుగానే ట్రీట్ చేసే విధంగా, ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళు న్యాయం కోసం అడుగుతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోనో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో వేరే విధంగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వాళ్ళు ఆందోళన చేయటం వేరు, విద్యార్థులు చేయటం వేరు. విద్యార్థులు వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తున్నారు. వాళ్ళ మీద ఏదైతే పెల్లెట్ల ప్రయోగం కానీ ఒప్పుకున్నారు కదా, ఈరోజు డీసీపీ ఒప్పుకున్నారు పెల్లెట్స్ ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందని. కాకపోతే అమిత్ షా గారు ఈ విషయం తెలియదనే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కాబట్టి దాని నుంచి జరుగుతుంది. కానీ నేనైతే ఏదైతే విద్యార్థుల మీద అమానుషంగా లాఠీ చార్జ్, ఒక సెకండ్ కంప్లీట్ చేస్తాను, లాఠీ చార్జ్ విషయం కావచ్చు, లేదంటే ఆ మేకులు కొట్టిన కర్రలతో కొట్టడం అనేది కావచ్చు, అవన్నీ కూడా ఖండించదగినవి. కాబట్టి ఈ రోజు ఈ విధమైన పార్లమెంట్ రగడ కారణంగా నేను చెప్తాను. రైట్ ఓకే. కె శ్రీనివాసరావు గారు, నా ఆడియో క్లియర్గా ఉందా? శ్రీనివాసరావు గారు మీకు శ్రీనివాసరావు గారు, ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి పరిణామాలు, బిల్లు రావాలని అందరూ కోరుకున్నారు, బిల్లు ఆమోదం పొందాలని కోరుకున్నారు, కానీ గత కొద్ది రోజులుగా బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో చోటు చేసుకున్నటువంటి విషయాలు కనుక చూస్తే కొంత బాధాకరమే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు, నిన్న మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ విమర్శించింది, బయట బిల్లు కావాలన్నారు, లోపల బిల్లు తీసుకొస్తుంటే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు మేము ఏం చేసినటువంటి పరిస్థితి. మసనరావు గారు ప్రస్తావించినట్టు మీ పార్టీ అగ్రనేత విపక్ష నేత చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈడియట్స్ అనేది స్టూడెంట్స్ నాతో ఇలా అన్నారంటూ కూడా దాన్ని కోట్ చేయడం ఏంటి, ఏం జరిగింది అసలు పార్లమెంట్ లో, ఏం జరుగుతుంది అసలు మీ రాజకీయం? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, టీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఈ బిల్లు రావాలని అందరూ కోరుకున్నారు. ఈ విధమైనటువంటి పరిణామాలు పునరావృతం కావద్దనేది ముక్తకంఠంతో యావత్ జాతి కోరుకుంటుంది. దీంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో బిల్లు ప్రస్తావించిన అంశాలు పూర్తిగా మస్తాన్ రావు గారు చదివి వినిపించారు. దాన్ని మళ్ళీ నేను చెప్పి సమయం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి దాని మీద చెప్తున్నాను. దీంట్లో ఉన్నాయి అన్ని కూడా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏదైతే తప్పు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు దాంట్లో లేవు, తప్పు జరిగిన తర్వాత జరగాల్సినటువంటి శిక్షల గురించి మాత్రమే ఉంది. కఠినమైన శిక్షలు ఉంటే తప్పు జరగకుండా ఉంటుంది అని ఒక సూత్రం మీద ఆధారపడి ఏర్పరచబడ్డ చట్టమే తప్ప దాంట్లో ఎక్కడ కూడా పేపర్ లీకులు నివారణకు సంబంధించినటువంటి ఎక్కడ జరుగుతున్న మూలాంశాలు పట్టుకునే దాంట్లో స్పష్టత లేదు. ఇప్పుడు నార్త్ లో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో కులపతుల నియామకాల్లో ఈసీలను వాళ్ళ వీసీ వైస్ ఛాన్సలర్ను రిక్రూట్ చేసేటువంటి దానిలో పక్షపాత వైఖరితోటి చేసినటువంటి పొరపాట్ల వల్ల ఉత్పన్నమైన సమస్య ఇది. ఈ మూలాంశాల లోపలికి పోకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే పేపర్ ప్రిపరేషన్కి ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్లో ఉన్న లోపాలు ఏంటి, అవి ఎక్కడి నుంచి లీకేజ్ అయింది, ఆ లీకేజ్ అయిన దాన్ని ఏ విధంగా శిక్షించడం ఒక పరిణామం. లీకేజ్ కాకుండా చూసే దాంట్లో మన ప్రివెంటివ్గా తీసుకునేటువంటి మెజర్స్ ఎక్కడ కూడా చట్టం లోపల సరిగ్గా కనబడలేదు. ప్రివెంట్ అయిన తర్వాత వారికి శిక్ష పడుతుంది, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఇంత జరిమానా పడుతుంది, దీనికి ఈ విధంగా అవుతుంది, ఇదంతా ఒక పార్టీ. మరి జరగకుండా ఉండడానికి మనం ఏం చర్య తీసుకుంటున్నాం, దాంట్లో స్పష్టత లేదు. తర్వాత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఎవరో ఒక విద్యార్థి చెప్పినటువంటి దాన్ని, అంటే విద్యార్థులను వ్యతిరేకించే విద్యార్థులు అంటే నిరంతరమైనటువంటి
సాధన చేసేటువంటి వారు వాళ్ళ గురుపౌర్ణమి రోజు మాట్లాడుకుంటున్నారు. సలహాలు మీరు ఇవ్వచ్చు కదా శ్రీనివాసరావు గారు. అంటే ఇప్పుడు ఏ చర్యలు, అంటే ఏ తరహా చర్యలు తీసుకోవాలనేది మీరు సలహాలు ఇవ్వచ్చు కదా. కేవలం విమర్శలకే పరిమితం అయిపోతే ఎలాగా విపక్షాలు అన్నాక? సలహాలు అసలు ఎలాంటి, అంటే ప్రివెన్షన్ లేదు అని మీరు అంటున్నారు. ప్రివెన్షన్ కి మీరు ఏం చేస్తారు? మీరు అధికారంలో ఉంటే ఏం చేస్తారు? పోనీ ఇది చెయ్యండి అని సలహాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు? సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు? సలహాలు ఇచ్చిన సలహాలను తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు కదా. ఇప్పుడు మనం మధ్యలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి దాని మీద మీరు కూడా ప్రశ్నించారు. మస్తాన్ రావు గారు కూడా దాని మీద పోటీ చేసిన, దానికి కంప్లీట్ చేసినాక మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఒక విద్యార్థి ఈ విధంగా, అంటే విద్యార్థి అంటే నిరంతరంగా అధ్యయనం చేసేటువంటి వాడు, అధ్యయనం చేసేటువంటి ఒక విద్యార్థిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈడియట్సే అని అన్నారు. అది సత్యమే కదా. అది పార్లమెంట్ లో వాడొచ్చా వాడకూడదా, యాజ్ పర్ పార్లమెంట్ డెకోరియం కరెక్టా కాదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఆయన ఎవరిని విస్తారని అనలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కురుముకున్నట్టు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు కులుక్కుపడుతున్నారు? మమ్మల్ని అందరూ ఈడియట్స్ అంటే మీరంతా విద్యార్థులను వ్యతిరేకిస్తున్నారా? విద్యా దక్షాత్ర అంటే వాళ్ళు ఎవరు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమాయకులందరూ కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇది మాకు చాలా కలకాన్ని తెచ్చిపెట్టింది, మా యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసింది కాబట్టి విద్యార్థి లోకాన్ని మొత్తం వ్యతిరేకిస్తారా? ఇక్కడ విద్యార్థులను వ్యతిరేకించడం అంటే మీకు చాణక్యుడి సమయంలో చంద్రగుప్తుడు రాజ్య స్థాపన జరగడానికి ముందు కూడా ఉద్యమం యూనివర్సిటీ నుంచే పుట్టింది. తక్షశిల యూనివర్సిటీ నుంచే పుట్టింది. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కొద్దిదేశ మగదేశ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పుట్టింది. అస్సాంలో వచ్చినటువంటి గణపరిషత్తు రావడానికి అక్కడ కూడా యూనివర్సిటీలోనే ఉద్యమాలు పుట్టి, అనేకమైనటువంటి ఉద్యమాలకు యూనివర్సిటీలు అనేటివి వేదికలుగా ఉండడం సహజం. దీనికి మీరు అసలు విద్యార్థి లోకాన్ని వ్యతిరేకిస్తామంటే ఎట్లా? ఆయన అందరినీ విద్యార్థులు ఈ విధంగా భావిస్తున్నారు అన్నాడు. ఆ మాట వర్డ్ వాడొచ్చా వాడకూడదా అన్నది అంతవరకే. కానీ ఆయన ఆ మాట అన్నాడు, మమ్మల్ని అందరినారంటే మీరంతా వ్యతిరేకిస్తున్నా, అది మొదలు స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ అందరూ ఈ విద్యార్థులు వాళ్ళని వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈ ఎన్జీ వయసులో ఉన్నటువంటి పిల్లలంతా మాకు వ్యతిరేకం అవుతున్నారు, మొత్తం వాళ్ళందరినీ మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇది అంశం. తర్వాత మీరందరూ సలహాలు ఇవ్వచ్చండి. సలహాలు ఇవ్వడానికి బిల్లు మీద స్పష్టమైన చర్చ ఎక్కడ జరుగుతుందండి? ప్రతిపక్షాలకు ఇస్తున్న సమయం ఎంత? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మైక్ కట్ చేస్తారు. ఓటు బిల్లు పెట్టడం పాస్ కావాలి అంతవరకే గాని దాని స్పష్టత సలహాలు సూచనలు తీసుకుంటారా? ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి దాంట్లో ఎంత సమయం ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు? ఇంత రావుడు ఒక్కరోజు ఎందుకు బిల్లు ఆమోదం చేయాలి? ఓ 2 రోజులు చర్చించారు, ఏం పోయింది? మీకు అడావుడిగా బిల్లులు పెట్టాలి, ఆమోదం పొందాలి, ఇవ్వలేదు సలహాలు ఇవ్వలేదు అనాలి. సలహాలు ఇవ్వడానికి సమయం కూడా ఇవ్వాలి కదా. సమయం ఇస్తేనే కదా ప్రతిపక్షాలు ఇవ్వడానికి. ఈ బిల్లు ప్రిపేర్ చేసే ముందు ఒకసారి అఖిలపక్షాన్ని పిలువనుండ్రి, బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత అఖిలపక్షం మీద చర్చించిన తర్వాత పార్లమెంట్ లో పెట్టనుండ్రి. పెట్టిన తర్వాత అందరికి అవకాశం ఇవ్వాలి, అందరు మాట్లాడడానికి. తక్కువ సమయాన్ని ఇచ్చి దీంట్లో పూర్తి చేయాలి. వాళ్ళంటే అవకాశం ఇవ్వట్లేదు శ్రీనివాసరావు గారు, వాళ్ళంటే అవకాశం ఇవ్వట్లేదు. మీరు అన్నదే తీసుకుందాం. కానీ మీడియా అలా కాదు. పార్లమెంట్ లో అవకాశం లేనప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ చట్టం తేవాలని కూడా మీడియా ముందు డిమాండ్ చేశారు కదా. అలాగే ఇందులో ఏం పొందుపరచాలనేది కూడా మీడియా ముందు మాట్లాడితే బాగుండేదేమో కదా. మీడియా ముఖ్యంగానే డిమాండ్ చేయాల్సింది కదా. కనీసం ఇది చేస్తే బాగుంటుందని ఒక్క పాయింట్ ను కూడా లేవలెత్తలేకపోయారు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి బీసీల నియామకం, యూనివర్సిటీలో జరిగిన సిబ్బందిలో ఉన్నటువంటి లోపాన్ని మొదలు సరిచేయాలి. సరిచేయడానికి కావలసినటువంటి అంశాలను ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని డిస్కస్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత బిల్ ప్రిపేర్ చేయాలి. మీరు ఏది లేకుండా అడిగినరు, ఓ బిల్లు పెట్టినాం, వాష్ అయిపోయింది. మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్, మొన్న జరిగినటువంటి డ్యామేజ్ కు ఓ బిల్లు పెట్టినాం, ఆమోదించిన అయిపోయింది. దిశా చట్టము ఎట్లా జరిగింది? దిశా చట్టానికి విద్యార్థి లోకానికి ముడిపడి ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. ఆ చట్టానికి ఉన్నటువంటి అంశం ఒకటే, కానీ ఇక్కడ ఒకటి కాదు, అనేక అంశాలతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ డెట్ట క్రోడీకరించాలన్న దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి చర్చ జరగాలి. జరిగిందా? ఈ 3 రోజుల చర్చ జరగడం, బిల్ ప్రిపేర్ అవ్వడం, పార్లమెంట్ లో పెట్టినరా? ఎట్లా సాధ్యమండి ఇది? ఏదైనా ఒక సైంటిఫిక్ మెథడ్ లో చేయాలి. ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ చేస్తే 10 కాలాల పాటు ఉంటుంది ఆ బిల్లు. చేసేది ఏదో అడావుడిగా చేసి ఐవాష్ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, విద్యార్థి లోకానికి తీరమైనటువంటి నష్టం. ఆ బిల్లులో ఎక్కడ కూడా ప్రివెంటివ్ లేదు. మీరు చెప్పండి పలానా దగ్గర నియంత్రించడానికి ఆస్కారం ఉందని. ఓకే, అడుగుదాం. బీజేపీ నుంచి స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, ఇప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్ 2026 ఈ బిల్లుతో విద్యార్థులకు నిజంగా భరోసా కలుగుతుందా? అలాగే పేపర్ లీక్ లో వెనుక ఉన్న మాఫియాను ఈ బిల్లు ఎంతవరకు కట్టడి చేస్తుందని చెప్పొచ్చు?
నమస్తే అండి, మనలో ఉన్న సభ్యులందరికీ కూడా. ఈవేళ చాలా మంచి రోజు, గురు పౌర్ణమి రోజు ఈ బిల్లుని అప్రూవల్ అవ్వడం అనేది, అమెండ్మెంట్ అవడం అనేది నిజంగా అందరం కూడా చాలా గౌరవంగా, సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే మన జెన్జీ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జెన్యూన్ స్టూడెంట్స్ కి న్యాయం కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యము. అటువంటి లాస్, స్ట్రిక్ట్ లాస్ తీసుకురావడం అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు ఎన్డీఏ గవర్నమెంట్ గురించి కనుక మనము ఆలోచిస్తే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ గాని, అలాగే నేషనల్ సెక్యూరిటీకి ఎక్కువగా గౌరవం ఇచ్చేటటువంటి పార్టీ. అలాగే మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ ని గనక మనం గమనిస్తే ఇమీడియట్ గా మనకి స్ట్రిక్ట్ లాస్ ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని కూడా ఇమీడియట్ గా యాక్షన్ లోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ మన పేపర్ లీక్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రిక్ట్ గా పనిష్ చేసేటటువంటి ఒక వాతావరణము ఈవేళ మనము చూస్తున్నాము ఈ బిల్ ద్వారా. ఇక్కడ ఇందాక మనకి ఎవరు కసబరావు శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. సరే, ఈ బిల్లుని అప్పటికప్పుడు అంత త్వరితగతిలో అప్రూవల్ చేశారు, ఇంటలెక్చువల్ సలహా తీసుకోలేదు, పెద్దల సలహా తీసుకోలేదు అని కమెంట్ చేయడంలో నిజంగా మీ పార్టీ పెద్దలు ఎప్పుడు ముందు ఉంటారు. మరి పార్లమెంటరీ సెషన్ స్టార్ట్ అయ్యాకన్నా ముందు ఆల్ పార్టీ మీటింగ్ ని పిలిచినందుకు ఎందుకు వాకౌట్ చేశారు మీరు? అప్పుడు మీకు ఇటువంటి విషయాల్ని చర్చలోకి తీసుకెళ్లాలి, సలహా ఇవ్వాలి. ఈ బిల్ కి కూడా ఏదన్నా మేము సలహా ఇవ్వగలవా అనేటటువంటి ఆలోచన మీ పార్టీ పెద్దల్లోనే మీకు ఎందుకు లేదు? అలాగే మీకు ఇంకొకటి చెప్తాను, బీజేపీ గవర్నమెంట్ గవర్నెన్స్ కి ప్రాపర్ గవర్నెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఈవేళ లాని స్ట్రిక్ట్ గా తీసుకురావడం జరిగింది. అలాగే మీకు ఇందాక చెప్పినటువంటి విషయాలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నా తీసుకోండి, పనిష్మెంట్స్ కానీ కాంగ్రెస్ గవర్నెన్స్ ని మనం ఎలా చూడాలి? కాంగ్రెస్ గవర్నెన్స్ కి అయితే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, వీళ్ళకి 3 P's ఇవ్వచ్చు. 3 P's ఏంటంటే పేపర్ లీక్ లో వీళ్ళు నంబర్ 1, అలాగే మాఫియాలో వీళ్ళు నంబర్ 1, అలాగే పొలిటికల్ ఎక్స్క్యూజెస్ లో కూడా నంబర్ 1. ఎలాగా అని చెప్తాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది, ఆల్మోస్ట్ ఒక డీకేడ్. అప్పుడు దాదాపుగా ఎక్కువగా మీకు పేపర్ లీక్స్ జరిగాయి ఎక్కడ? రాజస్థాన్ లోని, అలాగే కర్ణాటకలోని. అలాగే మీకు అటువంటి సమయంలో కూడా వీళ్ళు ఎటువంటి లాస్ ని ఎన్ఫోర్స్మెంట్ లో అంటే యాక్టివ్ గా తీసుకొచ్చారు, స్ట్రిక్ట్ రూల్స్ ని తీసుకొచ్చారు, లాస్ ని క్రియేట్ చేశారు. స్టేట్ లో గాని, సెంట్రల్ లో గాని, రిక్రూట్మెంట్ విషయంలో కూడా వీళ్ళు ఏం న్యాయం చేశారు దేశానికి, దేశ ప్రజలకి, దేశ యువతకి? మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ లీడర్, ఆయన పేరు కూడా మీకు చెప్తాను, సచిన్ పైలట్స్. ఈయన ధర్నాలు చేశారు, ఇష్యూస్ ని వాళ్ళ ఓన్ గవర్నమెంట్ పెద్దలకి చెప్పారు. అరే, మన భారతదేశపు యూత్ కి అన్యాయం జరుగుతోంది, వాళ్ళ ఒక ఫ్యూచర్ డెస్ట్రాయ్ అవుతుంది ఈ పేపర్ లీక్స్ వల్ల, వాళ్ళకి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయలేక, అలాగే జాబ్ అవకాశాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఓన్ పార్టీ లీడర్ కంప్లైంట్ చేయడం జరిగింది, పోరాడడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పద్ధతి, కాంగ్రెస్ పార్టీ యొక్క గవర్నెన్స్ ఈ విధంగా ఉంటుంది. కానీ తమకు న్యాయం జరగాలని కోరిన విద్యార్థులకు మాత్రం ఇలా పెల్లెట్ గన్స్ తోనో లేకపోతే మేకులు ఉన్నటువంటి కర్రలతోనో వాటితోనో మేము కొట్టలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు కదా. మీలా అయితే మేము వ్యవహరించలేదు అని చెప్తున్నారు కదా. ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, కానీ ఈ మన ఆ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఎటువంటి వాళ్ళందరూ ఆ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు? మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సోనం వాంగ్చుంగ్ అనే అతనికి ఒక మంచి పేరు అనేది మీడియాలో క్రియేట్ అయినా కూడా మనం నిజాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన లదాఖ్ కి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పొలిటికల్ లీడర్ కూడా అనొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎవరో మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఈయన గురించి మనం చెప్పాలి అంటే ఈయన ఈవేళ అక్కడ ధర్నాలో సోనం వాంగ్చుక్ గురించి కాదు, అలా కాదు స్వాతి గారు. ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ దెబ్బలు తిన్న వాళ్ళు కాదు కదా. విద్యార్థులకు దెబ్బలు తగినాయి, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వం కొంత సంయమనం పాటించాలి కదా.
అక్కడ ఉన్నది విద్యార్థులు. ఓకే, ఏ ఉద్యమం జరిగినా స్వాతి గారు, ఏ ఉద్యమం జరిగినా మధ్యలో ఎవరో ఒకరు కొంతమంది దూరతారు. కానీ సంయమనం పాటించాల్సింది ప్రభుత్వమే కదా. ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. సో ఎటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరిగింది? ఎవరికైతే విద్యార్థులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం కోరడానికి జరిగినటువంటి ఆ పోరాటంలో మెయిన్ గా ఎవరు ఉండాలి? ఎవరైతే ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి పెద్దలు, వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపల్స్, అటువంటి వాళ్ళని మనం అక్కడికి తీసుకురావాలి. నేను చెప్తుంటే మీరు పూర్తిగా చెప్పనివ్వట్లేదు. ఈ సోనం వాంగ్చుక్ అటువంటి ఆయన గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ అయినాడు. ఆయన లదాఖ్ ప్రజల్ని అడిగితే మీకు చెప్తారు ఆయన ఎటువంటి ప్రామిసెస్ ని చేశాడు, ఎటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ లో ఆయనకి సహకారం కూడా ఇచ్చింది. ఇన్స్టిట్యూషన్స్ కోసం ల్యాండ్ కూడా అలొకేట్ చేస్తే దాన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేదు. అలాగే సెకండ్ థింగ్, ఆయనకు ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓకి మన ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ మీరు కప్పిపుచ్చుకోవడానికి బాగుంటాయి స్వాతి గారు. నిర్భయ టైంలో ఒక అమ్మాయికి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని దేశం అంతా కదిలింది. ఎవరు మా వ్యవహారం, మా కుటుంబ వ్యవహారం, మా ఇది అనుకుని రాలే కదా. కుర్రాళ్ళంతా బయటకు వచ్చారు. కుర్రాళ్ళంతా బ్యానర్లు పట్టుకొని టీయర్ గ్యాస్ కి, వాటర్ క్యాన్లకి అడ్డంగా నుంచున్నారు. అమ్మో ఇది అమ్మాయిల వ్యవహారం, మా వ్యవహారం కాదు అని అనుకోలేదు కదా. ఆ టైంలో అన్నా హజారే ఎందుకు దీక్ష చేశారు? ఆయనకి ఏమైనా భూమి ఉందా? ఆయన భూమి ఏమైనా కబ్జా జరిగిందా? ఆయన ఏదైనా ప్రభుత్వం అడిగితే సమాధానం ఇవ్వలేదా? దేనికోసం? లోక్పాల్ బిల్లు కోసం ఆయన ఎందుకు ధర్నా చేశారు? ఒక వ్యవహారం, ఒక వ్యవస్థ జరిగినప్పుడు అందరూ వస్తారు. చెప్పండి స్వాతి గారు, చెప్పండి. నేను చెప్పేది పూర్తిగా చెప్పనివ్వాలి దయచేసి. అయితే అటువంటి వ్యక్తి వచ్చి ఈ ఒక ప్రొటెస్ట్ కి పెద్దగా నిల్చున్నాడు. తన సొంత స్టేట్ లోనే న్యాయం చేయలేని ఆయన ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా అన్అకౌంటబిలిటీ ఉన్న అకౌంట్లోంచి ఎన్జిఓలకి డబ్బుల్ని అక్సెప్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి దీనికి పెద్దగా పార్టిసిపేట్ చేశాడు. అలాగే నేను మీకు ఇంకొక విషయం కూడా మీకు దీంట్లో చెప్తాను. దీంట్లో ఏంటంటే మీకు తెలుసు, మీరు న్యూస్ లో కూడా విన్నారు, ఎవరు సయ్యద్ ఖాసిం రసూల్, ఎవరన్నా ఉమర్ ఖలీద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఫాదర్. వీళ్ళు ఏం చేశారు, ఆల్ ఇన్ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధించిన తండ్రి కూడా ఇక్కడ గెస్ట్ గా పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఈ ఉమర్ ఖలీద్ అనేవాడు ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఓకే స్వాతి గారు, ఇవన్నీ అయిపోయినాయి. మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు బీజేపీ నాయకులంతా. కానీ ఉద్యమం ఆగలేదు కదా. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. మీరు ఎవరి మీద అయితే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అదే వాంగ్చుక్ గారి దగ్గరికి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన చేత మొత్తం దీక్ష విరమింపజేయాల్సి వచ్చింది. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ స్టూడెంట్స్ అయితే కన్విన్స్ కాలేదు కదా. రైట్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా? వస్తా స్వాతి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను మీకు చాలా అవకాశం వస్తా. ప్లీజ్ నేను అందరికీ అవకాశం ఇవ్వాలి స్వాతి గారు. వాళ్ళకి వేదిక అయినప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించేటటువంటి వాళ్ళు ఎంతనో పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా గవర్నమెంట్ చాలా ఓపికతో దాన్ని కంట్రోల్ చేసి ఇంటెలిజెన్స్ టీమ్ ని వాడి అక్కడున్న వాతావరణం ఇబ్బందికరంగా మారకుండా జెన్యూన్ స్టూడెంట్స్ ఇబ్బందికర వాతావరణాన్ని ఫేస్ చేయకుండా ఓకే స్వాతి గారు. రైట్, శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తుందండి. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి వ్యవహారాలు, బిల్లు విషయం పక్కన పెడితే, ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద వీరేమో ప్రధానమంత్రితో సహా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన అడగడం, లేదు ముందు స్టూడెంట్స్ కి మీరే క్షమాపణలు చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద ఈ బుల్లెట్లు పేలడానికి ఈ మేకులు ఉన్నటువంటి కర్రలతో కొట్టారు కాబట్టి ఆయనకు తెలియకుండా ఇది జరుగుతుందా, ఆయన రావాలి, ఆయన పార్లమెంట్కి వచ్చి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ. ఏంటి కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగినటువంటి ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన వ్యవహారానికి సంబంధించి? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సహచర మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఈ మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్లేదానికంటే ముందు ఒక్క క్షణం, నేను బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు. అంటే జంతర్ మంతర్కి వచ్చి విషయం పట్ల ఎవరు నిరసన తెలపాలి అనేటువంటిది బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. సమస్య పట్ల ఈ దేశంలో ఆ సమస్య తప్పు అని అనుకునే వాళ్ళు ఎవరైనా స్పందించవచ్చు. దానికి
కులాన్ని ఆపాదిస్తారు, మతాన్ని ఆపాదిస్తారు, లేకపోతే ఇంకెవరినో ఆపాదిస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమస్య ఈ సంఘటన వల్ల 26 ప్రాణాలు పోయినాయి. నీట్ ఒకసారి జరిగింది, మళ్ళొకసారి జరిగింది. ఒకసారి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరీక్ష మళ్ళీ నిర్వహించి దాంట్లో సమాధాన పత్రాలు దాన్ని పంపించిండ్రు, వాళ్ళ మెయిల్ ఐడికి పంపించినారు. ఆ తర్వాత కూడా నాకు తెలిసి 6 నుంచి 8 మంది విద్యార్థులకు వాళ్ళ ఆన్సర్లకి వాళ్ళకు వచ్చినటువంటి 6 సంవత్సరాలు కష్టపడి రాసిన విద్యార్థులకు వాళ్ళకు వచ్చినటువంటి సమాధానాలకి ప్రశ్న పత్రాలకి పొందలేదు. ఇట్లాంటి సంఘటన పట్ల 26 రోజులు తీవ్రంగా వ్యతిరేకించింది. ఎవరైనా వ్యతిరేకించవచ్చు. దానికి ఇంకా అంటే బీజేపీ అనుబంధమైనటువంటి మీడియా లేకపోతే విద్యార్థుల పక్షాన మాట్లాడే కొంతమంది వ్యక్తులు రకరకాల భిన్నమైనటువంటి ప్రశ్నలు వేసిండ్రు. నీకు నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా, ఎస్ఎస్సి అంటే తెలుసా, సిఎస్సి అంటే తెలుసా, బిఎస్సి అంటే తెలుసా, యూజీసీ అంటే తెలుసా? ఇట్లా ఏం ప్రశ్నలు ఇవి? ఈ దేశం అందరిది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది. ఈ దేశ ప్రభుత్వాలు ఎవరైనా, అది ఈ రోజు బీజేపీ ఉంది, నిన్న కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకెవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. దానికి కులాన్ని మతాన్ని ఆపాదించి ఉమర్ ఖలీద్ స్నేహితుడు, ఉమర్ ఖలీద్ వాళ్ళ నాన్న, ఇంకెవరు అనేటువంటి మాటలు మాట్లాడకుండా తప్పు జరిగింది, సరిదిద్దుకోవాలి, దాని మీద దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అది దేశవ్యాప్తంగా స్వాతి గారు ఒక్క నిమిషం స్వాతి గారు ప్లీజ్ మధ్యలో ఇంటరాక్షన్ వద్దు స్వాతి గారు. దేశవ్యాప్తంగా తప్పదు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసి ప్రభుత్వం కూడా విజయం సాధించిందంట నేను. ఎందుకంటే ఇది శృతి మించితే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉందని గమనించిన భారతీయ జనతా పార్టీ ముందస్తు చర్య చేపట్టిందని నేను అభిప్రాయపడతా. దీన్ని అంటే విద్యార్థులతో రైతులతో పెట్టుకొని గెలిచిననే గాని విద్యార్థులతో పెట్టుకొని నేను గెలవలేను అని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు వాళ్ళందరూ కూడా, పాలక పక్షంలోని కొద్దిమంది వ్యక్తులు కూడా ప్రతిపక్ష విద్యార్థులకు మద్దతు తెలిపే పక్షంలో ఈ ప్రధాని గారి రాజీనామా, ఆ తర్వాత ఈ ప్రివెన్షన్ పేపర్ లీక్ ప్రివెన్షన్ బిల్ తీసుకొచ్చిండ్రు. దీంట్లో కస్బా శ్రీనివాస్ గారు, మస్తాన్ అలీ గారు అందరూ కూడా మాట్లాడినట్టు దీంట్లో ఏంటి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుకు మీరు మద్దతు తెలుపుతున్నారా? ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అదే మాట్లాడబోతున్నా. ఇది ఏమంటే దీనివల్ల నిజంగా లీక్ జరిగిన తర్వాత చేపట్టే చర్యల గురించి 3 సంవత్సరాల వరకు జైలు, 1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధిస్తారు. ఇది కొంతవరకు ప్రయత్నం జరుగుతుంది కానీ టెక్నికల్ గా అసలు లీకే జరగకుండా, అంటే నైతికత, నిబద్ధత, విలువలు మర్చిపోయినటువంటి, బాధ్యత మర్చిపోయిన ఈ దేశంలో ఇప్పుడు పేపర్ తయారు చేసే వ్యక్తి ఆ పేపర్ లీక్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏ విధంగా కట్టడి చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రము చెప్పలేదు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల హక్కులను కూడా హరించి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి విషయంలో మేమే నిర్ణయిస్తాం, మా పరిధిలోనే ప్రతి వాళ్ళు ఉండాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన సమగ్ర చర్చ జరగాల్సి ఉంటే, విపక్షాల సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటే, ఆత్రంగా ఆవేశంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇంకొంత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నివేదించేది ఉండే. దీనిపైన ఇంకా సమగ్ర చర్చ జరిగి సలహాలు సూచనలు జరిగి నివారణ చర్యలు కాకుండా అసలు ఇది జరగకుండా మీరు ఈరోజు చూడండి. ఈరోజు మనం చూస్తున్నాం ఇది డ్రగ్స్ పట్ల ఎన్నో కఠిన చర్యలు తీసుకొచ్చినా కూడా అది జరగకుండా ఉండటం లేదు. దాది ఏ విధంగా విశృంఖలం అయిపోయి పట్టణాలలో చాలా అది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితికి ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నాము. ఇది కూడా 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు వేస్తే ఒక నీట్ పేపర్ అమ్ముకుంటే 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మా ఇంట్లో మా పాప కూడా, అంటే ఆ అమ్మాయి రాసింది, నా కూతురు రాసింది, ఆమెకు వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది, 10 లక్షల రూపాయలు ఇస్తే మీకు నీట్ పేపర్ ఇస్తామని. సెకండ్ టైం ఎగ్జామ్ అపియర్ అయ్యేటప్పుడు కూడా ఒక మెసేజ్ వచ్చింది. నేను చెప్పిన అమ్మా ఇవన్నీ నమ్మొద్దు, ఇది ఒక మాఫియా నడుస్తుంది, జస్ట్ యు గో త్రూ, అంటే నువ్వు చదువుకోవాలి మళ్ళీ తప్పదు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే దేశవ్యాప్తంగా దీన్ని ఏ విధంగా అరికడుతుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి నీట్ గాని, ఎస్ఎస్సి గాని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గాని, ఏంటి ఈ సమస్య ప్రతిసారి చట్టాల్లో ఉందా, వాటి అమల్లో ఉందా? అంటే ఇప్పటి వరకు అయితే
ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే తయారీ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి క్రమంలో గత ఈ అంటే దేశవ్యాప్తంగా ప్రతి పార్టీల్లో ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలి. ఈ టెక్నికల్ గా బాగా ఇంత టెక్నికల్ గా సౌండ్ అయినటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో కూడా దీనికి అంటే జరిగిన తర్వాత నివారణ చర్యలు కాకుండా జరగకుండానే చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ఏ విధంగా అందులో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకపోతే రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఎట్లానే అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా అంటే సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంధభక్తులు అని అంటే వాళ్ళు మమ్మల్ని అన్నారు, లేదా మోడీ గారిని అన్నారు, లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అన్నారు అనేటువంటి అర్థాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ పదాలు విరమించుకోవాలి. అట్లాంటి అంటే ఆయన మరి సహజంగా దొరికిందా ఏ విధంగా మాట్లాడినా అయినా పేపర్ లీక్ల విషయాలు ప్రతిసారి రాజకీయ కోణంలో కాదు కదా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అయినా ఏదైనా కూడా ఒక అంశం మాట్లాడేటప్పుడు బాధ్యతతోని అపోజిషన్ లీడర్ అయినా ఒక ప్రధానమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సభలో అపోజిషన్ లీడర్ అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే సమానమైనటువంటి హోదా ఉంటది. తన భాష డెఫినెట్ గా క్యాలిక్యులేటెడ్, కన్సిడర్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్ ఆల్సో. కాబట్టి అది తీసుకోవాలి. ఇంత పెద్ద బిల్లు జరుగుతున్నప్పుడు ఇంత ఆత్రంగా కాకుండా సభలో జవాబుదారీతనంగా ఉండేటువంటి హోంమంత్రి గాని ప్రధానమంత్రి గారు కానీ లేకపోవడం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. పునః పరిశీలించాలి. దీని పట్ల మరొకసారి ఆలోచించి ప్రభుత్వం ఈ యొక్క తప్పులే దొరకకుండా లీకే జరగకుండా అంటే ఈ రోజు గతంలో మా ప్రభుత్వ హయాంలో కూడా టీఎస్పీఎస్సీ జరిగింది. అట్లాంటి జరగకుండా కూడా టెక్నికల్ సపోర్ట్ సెంట్రల్ నుంచి కూడా త్రూఅవుట్ ఎంటైర్ ఇండియాలో ఇవ్వాలి అనేటువంటిది మా అభిప్రాయం. రైట్. మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? ఈరోజు జరిగినటువంటి ఈ క్షమాపణల పర్వం, అటు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఈ ఇడియట్స్ కామెంట్స్ కి సంబంధించిన బీజేపీ లేదు మొత్తం విద్యార్థుల మీద జరిగినటువంటి పేర్లు తోటాలు లాఠీ దెబ్బలు వీటన్నిటికీ అసలు ప్రధానమంత్రి లేదంటే హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. ఇది హోంమంత్రి పరిధిలోనే సిఆర్పీఎఫ్ కూడా ఉన్నారు. సో ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలని ఇటు కాంగ్రెస్ ఏమనుకోవాలి? సార్ ఇప్పుడు పార్లమెంట్ లో ఈ రోజు ఆయన ఈడియట్స్ అన్నారు, ఇంకోటి కూడా వాడారు, అంధభక్తులు అనేది కూడా వాడారు. అంటే నరేంద్ర మోడీ గారిని ఫాలో చేసే వాళ్ళందరూ కూడా అంధభక్తులుగా ఆయన. సో ఇవన్నీ కూడా నేననేది ఏంటంటే అసలు బిల్లు ఒక పెద్ద విద్యార్థి ఉద్యమం అనేది వచ్చింది. దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా ఈవెన్ తటస్థులుగా ఉండేవాళ్ళు కూడా ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ అనండి లేకపోతే జన్జీఓ అనండి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో మనం ఆ కోణంలో సానుకూలత చూడాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు అమిత్ షా గారి మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు, ఆయన తెలియకుండా జరిగిందా, ఆయన ఆదేశాలు లేకుండా జరిగిందా. నిజానికి గ్రౌండ్ లెవెల్లో మ్యాజిస్ట్రేట్ ఆదేశిస్తేనే పెల్లెట్స్ గన్ కానీ లేదంటే ఇంకేదైనా లాఠీ చార్జ్ కానీ అవన్నీ కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత వెళ్తుంది. కేంద్ర హోంమంత్రి అనేది మినిట్ అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొదటి రోజు అయితే నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి. ఆ రోజు బీజేపీ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు, రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఈ రోజు వచ్చి సో మా యొక్క చిత్తశుద్ధి విద్యార్థుల మీద ఉంటది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు భరోసా కల్పించారు, వాళ్ళు ఇంకా స్టేట్మెంట్ ఇచ్చారు, మంగళవారం వరకే ఇస్తాము, మీరు కనుక మైనర్ల మీద కానీ లేదంటే ఎవరైతే విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించారో అవన్నీ తీసేయాలి. సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ లాయర్లు ఆ విధంగా చెప్పట్లేదు. వివిధ రాష్ట్రాల్లో ఇంకా కూడా జైళ్లలో రిమాండ్స్ విధించిన పరిస్థితి విద్యార్థులకు ఉందనేది కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చింది. సో అలాంటప్పుడు ఏంటంటే మేము విద్యార్థులకు వ్యతిరేకంగా ఏం చేయట్లేదని చెప్పాలి. ఇప్పుడు రెండు అంశాలు కూడా ప్రోత్సహించాలండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వ్యాఖ్యలు చేయటం, మేముంటే కనుక కాల్చి పడేసేవాళ్ళం. రెండోది కంగనా రనౌత్ గారు కూడా ఇప్పుడు మొత్తం అక్కడ విద్యార్థి మూవ్మెంట్ లో ఎవరో కొంతమంది సంఘ విద్రోహ శక్తిలో ఎవరో ప్రవేశించారో వాళ్ళు జరిగి ఉంటుంది. వాళ్ళకి ఎవరు పుట్టారో వాళ్ళకి వాంతి వస్తుంది, వాళ్ళకి వికారం వస్తుంది. మళ్ళీ ఎలా మనం విద్యార్థులందరినీ ఒకే కట్టు కడతాం? ఈ రోజు ప్రభుత్వం దిగి వచ్చిందంటే విద్యార్థి ఉద్యమం ఫలితంగానే కదా. వాళ్ళలో ఎవరైనా మాఫియా వాళ్ళు ఉన్నారా? ఇందాక స్వాతి మేడం గారు చెప్పారు, దానిలో తీవ్రవాదులకు సంబంధించిన కుటుంబాల వాళ్ళు ఉన్నారు. మీరు యాక్షన్ తీసుకోండి, దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు, మనం కూడా అబ్జెక్ట్ చేయం. అంతేగాని అలా నిజాయితీగా వచ్చిన విద్యార్థుల్ని రోడ్ల మీదకి వచ్చి విద్యార్థుల్ని మరి వాళ్ళు 20 మంది చనిపోయారు, ఎవరండి బాధ్యులు? ప్రాణాలే కదా వాళ్ళకి కూడా. 20 మంది ఎవరు తెచ్చిస్తారు? మరి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. మరి జితేంద్ర సింగ్ గారు దాని పార్లమెంట్ లో ఏం చెప్పారు తెలుసా?
ఇదే బిల్లు 2024లో వచ్చినప్పుడు 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా లేదా? 52 ఎఫ్ఐఆర్లలో ఎంతమంది నిందితుల్ని మీరు జైలుకి పంపించారు? సమాధానం ఏంటి? ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదు కదా, భవిష్యత్తులో మరింత జరగకుండా చూడాల్సిన లీకేజీలు జరగకుండా చూడాలి. అంతేగాని మేము ఎఫ్ఐఆర్లు ఇన్ని దాఖలు చేసామంటే ఎవరికి కావాలి? కంగనా రనౌత్ గారు వ్యాఖ్యలు ఎవరు? వాళ్ళు ఎవరా అబ్యూజ్డ్ గా ఉన్న వాళ్ళని వ్యాఖ్యానించండి. అందరినీ ఒకే ఘాటిని కట్టి బొద్దింకులు మురికి కుప్పాల్లో ఉంటారు, వాళ్ళు ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు. సో ఈ మాటలు విద్యార్థుల్ని కించపరిచినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులను కించపరిస్తూ ఉంటది. ఓ పక్కన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఒరిస్సా ఎంపీ వాళ్ళ అమ్మాయి అర్పిత కావచ్చు, లేదంటే అస్సాంకి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి మహంతా కావచ్చు. సో ఈ కేసులేని విజయవాడ ఎంపీ వాళ్ళ అమ్మాయి కూడా స్ట్రిక్ట్గా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఏమంటారు? కంగనా రనౌత్ గారి వ్యాఖ్యలు వాళ్ళకు కూడా వర్తిస్తాయా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా వర్తిస్తాయా? మనం అలా కించపడుద్దామా? సో మనం రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఈ రోజు వాళ్ళ నాన్న బీజేపీ ఎంపీ అయినా, బీజేపీ రెవెన్యూ మినిస్టర్ అయినా, లేదా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినా యథేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగారు. అలా చెప్పే అవకాశం ఇవ్వాలి. కానీ కంగనా రనౌత్ గారు అట్లా ఆ విధంగా ఎపిసోడ్ గా తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని వాంతులు వస్తున్నాయి, వికారాలు వస్తున్నాయి, లేకపోతే కాల్చి పడేసే వాళ్ళంటూ ఎట్లాంటి ఇస్తుంది? ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా. అదుపు చేయాల్సిన బాధ్యత బీజేపీ అధినాయకత్వం మీద కూడా ఉందని కూడా నేను చెప్తాను. ఒక పక్కన గాయపడ్డ మనసులు చాలా ఉన్నాయి, వాళ్ళ వరకే చూడండి. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఈ విధంగా మొత్తం మళ్ళీ స్పాయిల్ చేసి మళ్ళీ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల యుద్ధం వచ్చినప్పటికీ కూడా, లేదా ఆపరేషన్ సింధూర్ కావచ్చు, కొన్ని అంశాలు ప్రాతిపదిక చూసినప్పుడు దేశం ఎంతో ముందుకు వెళ్తుంది, ఆర్థిక వ్యవస్థ పరంగా 4వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నిలిచిందని అనుకుంటున్నామా? మరి అవన్నీ మంచిగా నడుస్తున్న వేళ ఇలాంటి ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని డీల్ చేయడంలో కనుక దాన్ని బీజేపీ నాయకత్వం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఓకే శ్రీనివాసరావు గారు, రైట్. స్వాతి గారి దగ్గరికి వెళ్దాం. స్వాతి గారు, ఇప్పుడు వచ్చిన చట్టం పేపర్ లీకేజ్లను తగ్గిస్తుందా, లేదంటే మరో చట్టంగా మిగిలిపోతుందా? ఎందుకంటే ప్రతిసారి ఇలా కొత్త చట్టాలు తీసుకురావడం కన్నా ఉన్న చట్టాలను ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందంటారు కదా, ఏం చెప్తారు మీరు? స్వాతి గారు అడిగిన నా వాయిస్ క్లియర్ ఉంది కదండి? క్లియర్ గా ఉంది, చెప్పండి. ఖచ్చితంగా మనకి లా అనేది చాలా చాలా అవసరము. ఇటువంటి ఇబ్బందుల నుంచి మన విద్యార్థుల్ని కాపాడుకోవాలన్నా, మన ఇన్స్టిట్యూషన్స్ ని ఒక గౌరవాన్ని కాపాడాలన్నా ఇది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 2014 వరకు మనం ఏది ఒక స్ట్రిక్ట్ లాని తీసుకురాలేదు ఇటువంటి విషయాలకి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సిచ్యుయేషన్ రాగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. అంటే నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా విదిన్ 1 month లో దానికి కావాల్సినటువంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ఇమీడియట్ గా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. మీరు ఇదే పరిస్థితిని కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూడండి. రాజస్థాన్ లో నెలల తరబడి పిల్లలు రోడ్ల మీద ధర్నా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇలాంటి పేపర్ లీక్ విషయంలోని. అప్పుడు వీళ్ళు ఎందుకు సిబిఐకి అప్పగించలేదు? ఎందుకు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ లా తీసుకురాలేకపోయారు? సరే, మీరు ఈవేళ విద్యార్థులకి న్యాయం జరగాలి, విద్యార్థులు మళ్ళీ ఇలాంటి ఇబ్బంది పడకూడదు అనే కదా ఈవేళ ధర్నా చేశారు అని అడిగారు. మరి అలా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఈ బిల్, ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఈ బిల్లు తీసుకొచ్చేటప్పుడు అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఎందుకు మీరు గంటల తరబడి అనవసరమైన విషయంలో చర్చలు తీసుకెళ్లారు? ఎందుకు ఈ బిల్లుని ఇమీడియట్ గా అమెండ్మెంట్ చేయండి అని ముందు లైన్లో కూర్చుని అడగాల్సింది మీరు కదా. అంత మంచి ఆలోచన కాంగ్రెస్ పార్టీలకి, ఎన్డీఏ కూటమి పార్టీలకి, అలాగే లెఫ్ట్ ఈ స్టూడెంట్ యూనియన్స్ కి ఉంటుంటే ఇవేళ ఇన్ని ప్రశ్నలు వచ్చాయి కాదు. మరి అప్పుడు అలాంటి పరిస్థితి రాజస్థాన్ లో నడిచినప్పుడు ఈ ఏదైతే ఇండి కూటమి పార్టీలు అయితే ఎవరెవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గాని, ఈ లెఫ్ట్ స్టూడెంట్ వింగ్స్ గాని, వీళ్ళు ఎందుకు అప్పుడు ధర్నా చేయలేదు? అప్పటి వాళ్ళ స్టూడెంట్స్ కాదా? వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా? తెలంగాణలో చెప్తాను, ఇందాక మీరెవరు బీఆర్ఎస్ ప్రతినిధి అంటున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కదండి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దాదాపుగా 30 లక్షల స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే పేపర్ లీక్ చేసి ఇబ్బంది వాతావరణం క్రియేట్ అయింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కదా. దానికి కానీ స్వాతి గారు 2024లోనే యాంటీ పేపర్ లీక్. ఒక్క నిమిషం స్వాతి గారు, ఒక్క క్వశ్చన్. స్వాతి గారు, వాళ్ళు స్టూడెంట్స్ కాదా? స్వాతి గారు కాదా? అలాగే నాకు ఫైనల్ క్వశ్చన్ ఉందండి, ఒక నిమిషం. నాకు ఫైనల్ ఒక క్వశ్చన్ ఉంది బీఆర్ఎస్ ప్రతినిధికి. ఆయన లైవ్ లో చెప్పారు వాళ్ళ అమ్మాయికి ఫోన్ వచ్చిందంట, నీట్ పేపర్ కి 10 లక్షలు ఇస్తాము అన్నారంట.
ఒక ప్రతినిధి ప్రజల కోసం పని చేయాలనుకున్నప్పుడు అటువంటి ఇష్యూ మేము ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ కంప్లైంట్ చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? అలాగే అప్పుడే మీరు కంప్లైంట్ చేసి ఉంటే ఇటువంటి మాఫియాని కనిపెట్టి పట్టుకునేటటువంటి ఒక అవకాశం దొరికేది కదా. స్వాతి గారు ఇప్పుడు ఒక్క నిమిషం, స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం తీసుకొచ్చారు కదా, 2026లో మళ్ళీ సవరణ ఎందుకు అవసరం వచ్చింది? అంటే చట్టం కఠినంగా ఉండి పేపర్ లీకులు ఆగకపోతే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? వైఫల్యమే కదా. అలాగే చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ అటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు విదిన్ ద వన్ మంత్. ఈ ఒక చట్టం ఏంటంటే ఓన్లీ ఒక నీటే కాదండి, మనకి చాలా అంటే ఈ బిల్లుతో ఇకపై పేపర్ లీకులు జరగవని పూర్తిగా భరోసా ఇస్తారా మీరు? ఈ వచ్చిన చట్టంతో పేపర్ లీకులు అసలు ఇప్పటి నుంచి జరగవనే భరోసా మీరు ఇస్తారా అంటున్నా? ఖచ్చితంగా మనం జరగవు అనే దానికన్నా ఒక లా వచ్చినప్పుడు ఒక పనిష్మెంట్స్ అనేది ఉన్నాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత భయం అనేది మొదలవుతుందండి. ఇటువంటి మాఫియాలకి వీళ్ళని సపోర్ట్ చేసేటటువంటి ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా వాళ్ళు కూడా వెనక ఉంటే దీనికి ఖచ్చితంగా వాళ్ళలో భయం వస్తుంది. ఒక లా వచ్చినప్పుడు అవుతుంది. అలాగే ఇంకొకటి చెప్తాను మీకు. ఈవేళ రాహుల్ గాంధీ పార్లమెంట్ అనేది దేవాలయం అండి. మన భారతదేశపు ప్రజలందరికీ అది దేవాలయం. అక్కడ లాస్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది, పాలసీస్ తీసుకురావడం. ఎందుకండి? మంచి గవర్నెన్స్ అందించడానికే కదా. 150 కోట్ల ప్రజలు అభిమానించేటటువంటి నాయకుడు ఆయన. అక్కడ అందభక్త్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రాంతాన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ ని, అంటే గవర్నెన్స్ అందిస్తున్నటువంటి లీడర్స్ ని, స్టూడెంట్స్ ని, భారతీయ ప్రజలని ఆయన అవమానించినట్టే. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండి కూటమి నాయకులు, ఈ లెఫ్ట్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. రైట్. మసన్ రావు గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఒక్క నిమిషం ఏనండి స్వాతి గారు మసన్ రావు గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, ఒక్క నిమిషం ఏనండి. మసన్ రావు గారు కంటిన్యూ ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. స్వాతి గారు ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్టే. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో చాలా లీకులు జరిగాయి, వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ కూడా మీరు అన్నారు అప్పుడు కూడా లీకులు జరిగాయి. వాళ్ళని ఇంటికి పంపించారండి. మీరు కూడా సిద్ధమేనా ఇంటికి పోవడానికి? ఇంటికి పంపించారు, వాళ్ళని ఓడించారండి. 52 FIR నమోదైతే శిక్షించారు మీరు. చేయలేదు కాబట్టి మీకు నచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మీకు నచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్. మరి అప్పుడు స్టూడెంట్స్ కి వాళ్ళ ఫ్యూచర్ రైట్. ఓకే స్వాతి గారు. శ్రీనివాసరావు గారు కంటిన్యూ. శ్రీనివాసరావు గారు అందరు అభియోగాలు మా మీద చేసిండ్రు. మాకు సమాధానం చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మీరు వాళ్ళకే సమయం ఇస్తే కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు స్వాతి గారు మాటకు ముందు రాజస్థాన్ గురించి ప్రస్తావిస్తున్నారు. గుజరాత్ లో ఎన్ని లీకులు అయినాయండి? గుజరాత్ లో ఎవరున్నారు? అవి లీకులు కావా? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లీక్స్ మీరు మాట్లాడకండి. ఒక్క నిమిషం స్వాతి గారు మాట్లాడివ్వండి. చెప్పండి శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు గుజరాత్ లో లీకులు ఎన్ని జరిగినాయి ఎక్కడ చూసుకోండి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదో ఇబ్బందులు జరిగినాయని మస్తాన్ రావు గారు ఇంతకుముందు చెప్పినట్టు మమ్మల్ని అధికారం నుంచి దూరం పెట్టిండ్రు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లీకులు జరిగినాయి? 150 లీకులు ఎందుకు జరిగినాయి? వాటి మీద మీరు పెట్టిన చట్టాలు 2024లో చేసినటువంటి చట్టాలు సరిగ్గా ఎందుకు అమలు జరగడం లేదు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి అంశం పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లులో నివారణ లేదు. కేవలం లీకులు జరిగితే పడే శిక్షలే ఉన్నాయి తప్ప నివారణ చర్యలు లేవు. నివారణ చర్యలకు కావాల్సినటువంటి మీరు సరి అయినటువంటి దాంట్లో మేధోమథనం చేయలేదు. కావలసినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి మీరు సమాచారం తీసుకోలేదు అన్నది అంశం. ఇక్కడ ఇది వదిలిపెట్టి రాజస్థాన్ లో జరిగింది, మీ కర్ణాటకలో జరిగింది, కేరళలో జరిగింది అని మీరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారండి? మీరు 12 ఏళ్ళు అధికారంలోకి ఉన్న తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షాన్ని విమర్శించుకుంటే ఎన్ని రోజుల కాలం పుస్తారు? 75 ఏళ్ల కింద చరిత్రను పోవుకుంటూ మీరు మాట్లాడుకుంటారు. మీ 12 ఏళ్ల కింద చరిత్ర చూసుకోండి. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఆత్మావలోకన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఒక్క అంశంలో కాదు, టోటల్ అన్ని అంశాల్లో ఫెయిల్యూర్ అయింది.
కేవలం ప్రచారంతో గొప్పగా ఉన్నామని చెప్పుకుంటున్నారు తప్ప కార్పొరేట్ కంపెనీలకు మీరు పూర్తిగా కూడా ఈ దేశాన్ని ఒప్పజెప్పేసి మీరు ఏ దాంట్లో మీరు సక్సెస్ అయ్యారో చెప్పండి, నేను మాట్లాడతా. ఏ విషయంలో అయ్యారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు పెరిగినప్పుడు పెంచుతారు, మరి దిగినప్పుడు ఎందుకు దించారండి? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుడు అడ్డివిర్చుకుంటూ పన్నులు వసూలు చేసుకుంటూ కనీసం విద్యార్థులను అక్కడ జరిగినటువంటి లాఠీచార్జ్ ఒక మాట మానవతా దృక్పథంతో ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ మాట్లాడతారు కదా, ఆ విధంగా మాట్లాడి అయ్యో పాపం ఈ విధంగా జరిగింది, మా వాళ్ళు చేసినటువంటి పొరపాటు, దాంట్లో ఎవరు బాధ్యులైనా వాళ్ళని శిక్షిస్తామన్న ఒక్క మాట రాదెందుకు? దాంట్లో దేశద్రోహులు ఉన్నారు, దేశ విద్రోహులు ఉన్నారు. అసలు అక్కడ ఎవరెవరు పోవాలో మీరు చెప్పి ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళే పోవాలన్నా అక్కడికి? వీసీలు లెక్చరర్లు ధర్నాలు చేస్తారా అండి? మీరు ఇంతకుముందు చెప్తున్నారు వీసీలు ధర్నాలు చేస్తారా ఎక్కడన్నా? తల్లిదండ్రులు చేస్తారు, సింపతైజర్లు చేస్తారు. ఇవాళ ఆ పిల్లలకు వచ్చిన కష్టం మా పిల్లలకు వస్తాయని భావించే సామాన్య మీరు దేశ ద్రోహులు, మీరు దేశ ద్రోహులు. మతాన్ని పెట్టుకుని భక్తుడు మతం పేరు మీద మీరు దోచుకుంటున్నారు దేశాన్ని. రామాయణం ఎక్కడ చదువుతారు? మతాన్ని అర్థం పెట్టుకొని దేశభక్తి మీరు దేశభక్తి లేదు మీకు. మీరు ప్రతి విద్యార్థుల విషయంలో స్పందించడానికి ఇంత పెద్ద అభండాలు వేస్తారా అండి? చిన్న పిల్లల మీద వాళ్ళకి ఇంత పెద్ద అభండాలు వేస్తారా? వాళ్ళ మీద సమస్య మీద మాట్లాడండి. ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఓ ధర్నా జరిగినప్పుడు అనేక మంది అక్కడ చేరుతారు. చేరిన వాళ్ళలో ఉన్న వ్యతిరేకం మీరు అనవసరం అండి. మీ ఓపిక స్వాతి గారు ఒక్క నిమిషం మనకు టైం తక్కువ ఉంది. శ్రీనివాసరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, టైం తక్కువ ఉంది. ఏమి లేదండి, చట్టము సరి అయిన స్థాయిలో లేదు, దాన్ని పునరాలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీంట్లో నివారణ చర్యలు లేవు, కఠిన శిక్షలు మాత్రమే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. విద్యార్థుల మీద జరిగినటువంటి దాడుల మీద సరైన స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. పూర్తి స్పష్టతను ప్రభుత్వం ఇవ్వాలి. దీని నివారణ చర్యలను చేపట్టి మళ్లీ జరగకుండా ఉండడానికి ఎక్స్పర్ట్ కమిటీస్ తోటి చేసేటువంటి విధంగా చట్టం రూపొందించగలగాలి తప్ప ఈ విధంగా కంటి తుడుపు చర్యల వల్ల ఇప్పటికిప్పుడు దీన్ని ఏదో మానిపేసే ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేయడం విద్యార్థి లోకం గాని ఈ భారతీయులు గాని వరకు క్షమించరు. రైట్, శ్రీనివాస్ గారు కంక్లూడ్. బీఆర్ఎస్ శ్రీనివాస్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఒక్క నిమిషం స్వాతి గారు, ఒక్క నిమిషం ప్లీజ్, నేను అందరికీ అవకాశం ఇవ్వాలి. శ్రీనివాస్ గారు కంక్లూడ్. ఏం లేదండి, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా విద్యార్థులకు నష్టపరిహారం పట్ల ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎత్తేయాల్సినటువంటి కేసుల పట్ల కూడా స్పందించలేదు. దీని పట్ల సుప్రీంకోర్టు స్పందించిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీని పట్ల సానుకూల స్పందన రావాలి. ఒక బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించాలి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, బీజేపీ ప్రతినిధి వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలలో లీకులు జరిగినాయి. జరగలేదని ఎవరు అంటలేదు. తెలంగాణలో జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, గుజరాత్ లో జరిగినాయి, రాజస్థాన్ లో జరిగినాయి. బీజేపీ ప్రభుత్వంలో 12 సంవత్సరాలలో 150 సార్లు జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఎవ్రీ టైం ఈ జరగలేదని కాదు, జరిగిన దాని పట్ల ఇప్పటికీ సరే జరిగింది, మా ప్రభుత్వంలో జరిగిందంటే మీ ప్రభుత్వంలో కూడా జరగచ్చా? జరిగినందుకే కదా ప్రభుత్వాన్ని దింపేసింది. మరి మీ ప్రభుత్వంలో జరగకుండా చూడాలి కదా, చూడాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. మీ చేసిండ్రు మేం చేస్తామనేది కాదు కదా. ఎప్పటికప్పుడు మార్పు రావాలి, కొత్తదనం రావాలి, బాధ్యత రావాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటారు. అందుకే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తుంటారు. అట్లాంటి సందర్భంలో కూడా మీరు ఇంకా మేం చేసిండ్రు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆలయాపన చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. బాధ్యతగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్వాతి గారు సార్, ఇందాక గుజరాత్ విషయంలో అడిగారు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు డిస్కషన్లకి వీటికి టైం ఇవ్వదు. ఇమీడియట్ యాక్షన్. గుజరాత్ లో కూడా 2023లో ఇటువంటి పేపర్ లీక్ దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమంటారు 10 కోట్లు అలాగే 10 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్. ఇదే కాకుండా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాలనేటటువంటి లాని ఇమీడియట్ గా తీసుకొచ్చారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఇటువంటి లాని ఎన్ని లాస్ అధికారుల పైన ఏ ప్రభుత్వం ఉన్నా ఒక నిమిషం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమీ చేయలేదు
గవర్నమెంట్ లోని ఏమీ చేయలేకపోయారు. సపోర్ట్ కూడా ఇస్తా అన్నారు. మీరేంటి ఇవన్నీ మాట్లాడేది? తీసుకొచ్చారు, ఏ విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు, ఇవేమీ చేయకుండా పత్తిత్తల్లాగా మనం మాట్లాడితే ఏమొస్తుంది? స్వాతి గారు కంక్లూడ్ చేయాలండి, టైం అయిపోయింది. అట్లాంటి భాష మాట్లాడద్దు, కరెక్ట్ గా భాష మాట్లాడితే ఆ భాషలో ఏం తప్పలేదండి. చాలా కరెక్ట్ అని. వద్దు స్వాతి గారు ఎవరి భాషను వాళ్ళు సమర్థించుకుంటారు? స్వాతి గారు ఎవరి భాషను వాళ్ళు సమర్థించుకుంటారు? అక్కడ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ కూడా సమర్థించుకుంటున్నారు కదా, మీరు ఒప్పుకున్నారా? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు, మీరు ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకోలేక క్షమాపణ అడిగారు కదా, అలానే ఉంటుంది. ఎవరి భాషను వాళ్ళు సమర్థించుకుంటున్నారు. రైట్, మస్తాన్ రావు గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. మస్తాన్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు విద్యార్థుల పట్ల ఎవరైతే ఉద్యమించారో న్యాయంగా వాళ్ళ మీద కొంత సానుభూతితో వ్యవహరించాలి, లేదంటే వాళ్ళ కేసుల విషయంలో కూడా ప్రభుత్వం విశాఖతత్వంతో ఆలోచించాలి. ఒకవేళ అక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటే తప్పలేదు, కానీ అమాయకులైన విద్యార్థులు వాళ్ళ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. ప్లీజ్ స్వాతి గారు ఇది కంక్లూడ్ టైం. స్వాతి గారు కంక్లూడ్ టైం. కంటిన్యూ మస్తాన్ రావు గారు. ఎవరు బాధ్యులు? అది దేశానికి క్యాపిటల్ సిటీ, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అక్కడ కారిడార్స్ ని కూడా దాటుకుని వెళ్ళి బారికేడ్స్ ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం తీసుకొచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చుంటే మీకు తెలుసు సంఘ విద్రోహ శక్తులు అక్కడ ఉన్నారు అని. జరగకూడదు ఏదైనా పెద్దది జరిగితే ఎవరు బాధ్యులు? అక్కడ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఊరినే కూర్చుంటుందా? మరి ఏం చేసింది అలాగా? స్వాతి గారు ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎవరిని అరెస్ట్ చేశారు? స్వాతి గారు ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసింది ఇంటెలిజెన్స్? ఎవరిని అరెస్ట్ చేసింది ఇంటెలిజెన్స్? దెబ్బలు ఎవరు తిన్నారు? ఇప్పుడు ఏం చేసింది అసలు? ఇప్పుడు ఫలితం లేదు కదా. మస్తాన్ రావు గారు చెప్పండి, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. మస్తాన్ రావు గారు అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ విధమైన సంఘ విద్రోహ శక్తులు వచ్చి వాళ్ళ ఉద్యమంలో చేరి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశాయని విద్యార్థులే కొంతమంది చెప్తా ఉన్నారు. నేను అనేది అదే, వాళ్ళ టెక్నాలజీ వచ్చింది అరే ఒక్క నిమిషం, టెక్నాలజీ వచ్చింది, ఆల్రెడీ 982 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ అమాయకులైన విద్యార్థుల మీద మాత్రం కేసులు ఏదైతే ఉపసంహరిస్తారో గవర్నమెంట్ చెప్పిందో ఆ విధంగా చేయడం వాళ్ళు కేసుల్లో ఇరుకోలేకుండా చేయాలని కూడా నా అభిప్రాయం. రైట్, ఓకే థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ కే శ్రీనివాసరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు పార్లమెంట్ లో మాత్రం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పేపర్ లీకులకు సంబంధించి ఒక కట్టుదిట్టమైనటువంటి బిల్లు అయితే ఆమోదించారు. మొత్తం ఈ ఆమోదం సమయంలో, ఈ చర్చ సమయంలోనే అటు రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని కామెంట్ల మీద బీజేపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసినందుకు కూడా క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కూడా కోరినటువంటి పరిస్థితి. మొత్తానికి చట్టం అయితే ప్రస్తుతం ఆమోదింపబడింది, కానీ అమలు ఏ రకంగా ఉంటుంది, ఇక మీదట పేపర్ లీక్ జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా, అవి ఎలా అమలవుతాయి అనేది మాత్రం వేచి చూడాలి.